ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మాసంన ఈ మే నెల మాసంలో 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలో ఉండాల్సిన గడియలు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళ నామదశ అనగా వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రాయరు. కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో వచ్చేసి వాళ్ళు డేటు టైము అయింది రాసుకోలేదు. కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గురువుగారు, మరి మేము మా పేరు అనేది ఇదే కానీ మరి మాకు ఏ రాశి వస్తుంది అనేది మాకు ఇంతవరకు తెలియదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీ పేరును, మీ ఫుల్ నేము, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ పేరుని బట్టి మీకు సమయం ఉంటే సమయాన్ని పంపించండి. ఏది పుట్టిన టైం, ఆ పుట్టిన టైం కూడా లేని ఎడల మీ ఫుల్ నేమ్ మాకు పంపిస్తే ఆ పేరుని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ గడియల నుంచి ఏ గడియల వరకు నీకు కలిసి వస్తాయి, మరి ఏ టైం నుంచి మీకు అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టైం అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీ జాతక చక్రం కుండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. మే నెల 2026 కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము, యోగము, నక్షత్రము, గడియ వీళ్ళకి ఒక టైంలో ఉండాల్సిన మనస్తత్వం, ఒక టైంలో ఉండాల్సిన ధైర్యం, ఒక టైంలో ఉండాల్సిన ధనం వీళ్ళకి కరెక్ట్గా ఉండదు. చేతి కాడుకు వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. చూసేవాళ్ళ వరకు కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ బాగున్నారని అనుకుంటుంటారు. కానీ ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు అయినట్టుగా దగ్గరికి వస్తాయి కానీ ఆగిపోతుంటాయి. ఎన్నో రోజుల నుంచి భూమి సమస్యలు కానీ, ఎగసాయ సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ, మరి వాళ్ళకి సంతాన విశేషంలో కూడా ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి యోగం అనేది ఒకటి రాబోతుంది. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక మంచి యోగం అనేది ఒకటి రాబోతుంది. కాబట్టి వీళ్ళ మీద మరి వేలనాటి శని కొంతమందిని చాలా వరకు ఇబ్బందిగా చేస్తుంటుంది, ఇబ్బంది పాలు చేస్తుంటుంది. మరి అలాగే ఇబ్బంది పాలు అయిన కానించి వాళ్ళకి ఇంట్లో మనశ్శాంతిని కోల్పోతారు. ఎవరిని నమ్మాలా అర్థం కాదు, ఎవరిని నమ్మకూడదా అర్థం కాదు. ఎటు పోతే మాకు బాగుంటుంది, మాకు ఇక నుంచైనా మంచి రోజులు వస్తాయా రావా ఏమిటా అని మనసులో చాలా వరకు బాధపడుతున్నారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మంచి అదృష్ట యోగము, మంచి స్థానము, మంచి జీవితము వీళ్ళకి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే చదువు రంగంలో చూసుకుంటే చదువులో కూడా విద్యార్థులకి మంచి చదువు, విద్యా ఆలోచన, రాజకీయంలో కూడా అభివృద్ధి, వ్యవసాయం కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చేసే ఉద్యోగం వాళ్ళకి అభివృద్ధిగా ఉండక మానసికమైన ఒత్తిళ్లు కొన్ని తగిలి ఆ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని ఆలోచన చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు కూడా కొన్ని రాబోతున్నాయి. ఆ కొత్త ఉద్యోగాలని మీరు వచ్చేదాని గురించి మీరు కొంచెం కష్టపడి దాన్ని మీరు వదలకోకుండా, ఉండదాన్ని పోగొట్టుకోకుండా మీరు కష్టపడి దాన్ని కొన్ని పూర్తి చేసినట్టుగైతే తప్పకుండా మంచి యోగం అనేది మీ జాతక యోగంలో కొంత రాబోతుంది.
మరి ఇప్పుడు టయాలు కూడా కొంత అనుకూలంగా లేవు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఒకటి రావు కేతువ, శని అర్ధభాగంలో ఉంది. ఇప్పుడు శని ప్రభావము అర్ధభాగంలో ఉంది కాబట్టి ఈ 2.5 విధానాల్లో ఇల్లు సతమతం అయిపోతుంటారు. ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు ముందుకు రాలేరు. మానసికమైన ఒత్తిడి, ఇంట్లో సమస్యలు, బయటకు పోయిన సమస్యలు, ఏం చేయాలన్నా వాళ్ళకి మనసు అర్థం కాక మానసికమైన ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏ పనైనా కానీ ఏదైనా కానీ తొందరపాటు ఏ పని చేయొద్దండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి. మీరు ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఆచితూచి అడిగేసి పెద్దవాళ్ళ డైరెక్షన్తో మీరు ముందుకు వచ్చినట్టుగైతే మీకు మంచి యోగం అనేది రాబోతుంది. ఆ యోగాన్ని బట్టి మీరు తప్పకుండా ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీకు తప్పకుండా ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా నల్లటి బ్లాక్ కలర్, నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ, నల్లటి దుస్తులు కానీ ధరించకూడదు. దానివల్ల మీకు కొన్ని గ్రహాలు కొన్ని ఎదురవుతాయి. ఆ గ్రహాలకి ముందు ఎదురైన కానించి మీకు కొద్దిగా సమస్యలోంచి మీకు డౌన్ అయిపోతుంటారు రోజు రోజుకి. ఎన్ని రోజులు మీరు పూర్తి చేసినా కూడా రోజు రోజుకి మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఇంకా అడుక్కుపోతుంటుంది. ఈ అడుక్కుపోయిన దానివల్ల ఎందుకు జరుగుతుంది? అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని మనం కోరుకుంటున్నాం కదా. మరి ఎందుకు జరుగుతుందా అనేది చాలామందికి చాలా సందేహాలు అనేది ఉన్నాయి. కాబట్టి మీకు ఆ సందేహం అనేది మీకు క్లీన్ కావాలనుకుంటే తప్పకుండా మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి నాకు సంప్రదించినట్టుగైతే మరి మీరు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది, బుర్ర బాగుంటుంది, తెలివితేటలు బాగుంటాయి, అనుకునే కార్యక్రమం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.